నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరులో బీజేపీ ప్రచారం అయితే దూసుకెళ్తా ఉంది. సో మరి ఈరోజు రహమత్ నగర్లోని ఏరియాస్ అన్నీ కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. సో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కావచ్చు, బీజేపీకి సంబంధించిన లీడర్లు అందరూ కూడా. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గడ్డం సాయి కిరణ్ గారు అయితే ఉన్నారు, మనతో పాటు బీజేపీ సీనియర్ లీడర్. అన్న, మరి జూబ్లీ హిల్స్ పోరులో ఎట్లా ఉండబోతుంది, మరి గెలుపు దిశలో ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి బీజేపీకి? ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న నామినేషన్ వేయడం జరిగింది. లంకల దీపక్ రెడ్డి గారు దాదాపు 10,000 మంది కార్యకర్తలతో నిన్న ఒక విజయోత్సవ ర్యాలీ లాగా భారీ ర్యాలీతో నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఈడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఈ నియోజకవర్గాన్ని. మరి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి బోరబండ ఇన్ఛార్జ్లో నేను ఎక్కడ చూసినా గల్లీలో మురికి వాడనే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మన నిలబడ్డ ప్లేస్ కూడా మొత్తం మురికి నీళ్ళతోనే ఉంది. అసలు డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, శానిటరీ కానీ, కనీసం జిహెచ్ఎంసీ వారు ఇక్కడ క్యాండిడేట్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు పడ్డాడు, కనీసం ఈ మాత్రమైనా సాల్వ్ చేద్దామని ఇప్పుడు ఈ సమస్యలు కూడా లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము అటు 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పి అది మోసం చేసింది. ప్రజల్లో ఏముందంటే కేసీఆర్ ప్రభుత్వము నిధులు నియామకాలు అన్నాడు, వాళ్ళ కుటుంబానికే పరిమితం చేసుకుంటూ, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నాడు, ఏది చేసింది లేదు, అన్ని అబద్ధాలే ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అభివృద్ధికి దోహదపడతామని చెప్పేసి ఆలోచనతో గతంలో ఇక్కడ నిలబడ్డప్పుడు కిషన్ రెడ్డి ఎంపీగా నిలబడ్డప్పుడు కిషన్ రెడ్డి గారు 40% ఓట్లు తీసుకోవడం జరిగింది. అందరూ అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉందని. ఆ రోజు కిషన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే 40% ఓట్లు ఈ జూబ్లీ హిల్స్ నుంచి పడ్డాయో, తప్పకుండా రేపు రానున్న రోజుల్లో ఈ నవంబర్ 11వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళ పాలనలో కూడా జూబ్లీ హిల్స్ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు అభివృద్ధి చాలా ఎత్తున చేయడం జరిగింది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అభివృద్ధి అవుతుందని 2 పార్టీలు చెప్తా ఉంది. సో ఏంటి మరి వాస్తవాలంటారా? ఇప్పుడు అభివృద్ధి అంటే ఏముంటుంది, ప్రజలకు కావాల్సింది ఏంటి? శానిటరీ, రోడ్లు, నీళ్లు, డ్రైనేజు, లైట్లు, ఇలాంటి శానిటరీ మెయిన్ ఇంపార్టెంట్. అసలు దీంట్లో శూన్యము, ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి అసలు క్యాండిడేట్ ఎవరో అర్థమైతే లేదు. అటు విష్ణువర్ధన్ రెడ్డి అనితనా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అనితతో సునీత నామినేషన్ వేయించారు, తర్వాత మళ్ళీ విష్ణువర్ధన్ తోటి వేయించారు. రేపు చివరికి ఎవరికి నామినేషన్ గుంజేసుకుంటారో అర్థమైతే లేదు. అసలు బీఫామ్ ఇద్దరికి ఇచ్చిర్రు, మరి సీఫామ్ ఇస్తారా ఇయ్యరా, లేకపోతే ఇద్దరిని పోటీ చేపిస్తారా, ఏందో అర్థమయ్యే పరిస్థితులు లేదు. ఒకటి ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ అని ఒక బీసీ బిడ్డకి ఇచ్చిర్రు, సంతోషం. కానీ నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీ 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకునే పరిస్థితి బీసీలను చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 100% బీసీల వ్యతిరేక పార్టీ ఇట్లా ఓన్లీ మైనార్టీ ఓట్లు చూసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు తప్ప అభివృద్ధి విషయంలో కానీ 6 గ్యారెంటీ ఇచ్చేలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు, మేమేమో ప్రజలను నమ్ముకున్నాము, మా యొక్క అభివృద్ధి నమ్ముకున్నాము. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు, ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ ఎట్లా గెలవాలనే గత ప్రభుత్వము ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్తున్న సొమ్ముని కక్కి ఆ డబ్బులు ప్రజలకు ఇచ్చి గెలుద్దామనే ప్రయత్నం అది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంలో ఉండి అందరి దగ్గర ఎప్పుడు చూస్తూ ఉన్నాం, టీవీలలో కానీ మా సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉన్నాం, ఏ మంత్రి ఎంత పర్సంటేజ్ గురించి కొట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఒక ఎలక్షన్ జరుగుతుంటుంటే గన్నులు పెట్టి మరి పర్సంటేజ్ ఆడుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు కాంగ్రెస్ అంటేనే కమిషన్ అంటేనే కరప్షన్ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ కొనసాగుతుందని ఆ మంత్రుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలే బయటపడతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఆమె మన కొండా సురేఖని కూడా ఏ విధంగా హింసిస్తూ ఉన్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చి చెప్తున్నా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మంత్రి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాట్లో కూడా మాట్లాడుతూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించాలి. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్కి దారితీస్తూ ఉంటాయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు వరకు సింగిల్ కరప్షన్ లేకుండా నడుస్తూ ఉంది. తప్పకుండా నరేంద్ర మోడీ గారిని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే మనం చూసినాము, గతంలో 8 ఎమ్మెల్యేలు, తర్వాత 8 ఎంపీలు, తర్వాత 2 ఎమ్మెల్సీలు దినదిన అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉంటేనే బాగుంటుంది దేశం అనే ఆలోచనతో ఈ ఉప ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి కానీ
భారీ మెజారిటీతో గెలిపియబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అనుకుంటున్నారు మీకు ప్రధాన పోటీ ఇచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు? మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పోటీ అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ కనీసము కనుసైకిల్ కూడా లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ బీఆర్ఎస్ కూడా ఎందుకు పోటీ అంటే ఏదో తను మన మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ వాళ్ళు చనిపోవడం జరిగింది కాబట్టి వారి యొక్క సానుభూతితో ఓట్లు పడతాయని ఒక ఆలోచనతో బీఆర్ఎస్ ఆలోచన ఉంది. కానీ అక్కడ బీఆర్ఎస్ని కూడా కేసీఆర్ని చూసే వరకు ప్రజలు మండిపోతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాన్ని చూసే ఇప్పుడు కవిత కూడా కేసీఆర్ మీద విమర్శిస్తూ ఉంది. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు సరిగ్గా లేదు. ఇక్కడ ఏది చూసినా కూడా అలాగే ఉంది. బీజేపీ కరెక్ట్ అని ప్రజలు భావిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.